ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hello, my name is Dr. Akshita. I'm an orthodontist. I work as a consultant orthodontist for Occidental. In general, for the harmony of our teeth, our upper jaw should be front, our lower jaw should be back. So in any case, మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని చూస్తూ ఉంటాం కదా, in any case ఎవరికైనా లోవర్ జా చాలా ముందుకుండి అప్పర్ జా వెనక్కి ఉంటే ఎంత తొందరగా మీరు దాన్ని చూసి డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే అంత తొందరగా మనం కరెక్షన్ చేయొచ్చు. సో ఇలాంటి ప్యాటర్న్ ని క్లాస్ 3 జా అనేసి అంటాం అనమాట. దాని వల్ల ఏమవుతుంది అని అంటే లోవర్ జా ముందుకున్నప్పుడు పేషెంట్ సరిగ్గా నమలలేదు, గట్టి వస్తువుని తినడానికే వీలవ్వదు అనమాట. వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఇఫ్ అట్ ఆల్ దే కంప్లైంట్ దట్ దే కాంట్ ఈట్ హార్డ్ స్టఫ్ ఆర్ chewy stuff and they have problem in biting into stuff because ఈ పళ్ళు అప్పర్ టీత్ ముందుకుని లోవర్ టీత్ వెనకాల ఉంటేనే మనం కరెక్ట్ గా యాపిల్ ని కానీ జామకాయ కానీ ఏదన్నా బైట్ చేయొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంది అని అంటే యాజ్ సూన్ యాజ్ యూ సీ యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు డెంటిస్ట్ సో దట్ వీ కెన్ స్టార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ద యంగెస్ట్ పేషెంట్ దట్ ఐ హావ్ ట్రీటెడ్ ఇస్ అ 4-year-old పేషెంట్. సో పాపకి కూడా లోవర్ జా కొంచెం ముందుకుంది, అప్పర్ జా వెనకాల ఉంది. అండ్ బికాస్ దే ఆర్ కిడ్స్ కాబట్టి ఇన్ దేర్ గ్రోత్ ఫేజ్ ద ట్రీట్మెంట్స్ ఆల్సో హ్యాపెన్ వెరీ ఫాస్ట్. So within 1 month or within 2 months, within 3 months, as soon as possible, we'll be able to correct the jaw issue. As they grow older, correcting these jaw issues also is a little difficult. The second variety which we see in this is upper jaw చాలా ముందుకుంది, lower jaw వెనకాలకు ఉండడం. వీటిని యూజువలీ బర్డ్ ఫేస్ అనేసి అంటారు. మీరు ఎలా చూడొచ్చు మీ కిడ్స్ లో ఈ ప్రాబ్లం ఉందా లేదా అని. సడన్ గా కిడ్నీ చూడంగానే ఫస్ట్ కనిపించేది ఈ 2 పళ్ళే కనిపిస్తాయి అండ్ చాలా ఎత్తుగున్నట్టు కనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, కొంతమంది పేషెంట్స్ లో, నాట్ ఇన్ ఆల్ పేషెంట్స్ బట్ కొంతమంది పేషెంట్స్ లో దే విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్. సో ఏంటి అంటే నైట్ టైమ్స్ పడుకొని ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం నోరు ఓపెన్ చేసే బ్రీత్ తీసుకుంటారు. దే కెనాట్ బ్రీత్ నార్మలీ ఫ్రమ్ దేర్ నోస్. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే అప్పర్ జా చాలా చిన్నగా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ ఓన్లీ 2 teeth కనిపించి మిగతావన్నీ ఒక వి షేప్ ఆర్చ్ లో ఉంటుంది. సో దే హ్యావ్ దీస్ మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం నోటి లోపల ఎక్స్పాండర్ అనేసి పెడతాం. ఆ ఎక్స్పాండర్ పెట్టినప్పుడు కొంచెం జా ఎక్స్పాండ్ అయ్యి దీనివల్ల నాట్ జస్ట్ డెంటలీ ద ట్రీట్మెంట్ విల్ హ్యాపెన్ బట్ ఆల్సో ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ హిస్ మౌత్ బ్రీదింగ్ హ్యాబిట్ బికాస్ నేజల్ ప్యాసేజ్ కూడా కొంచెం క్లియర్ అవుతుంది కాబట్టి. సో ఇన్ కిడ్స్ as soon as you find these problems, if you bring them to dentist, it is always easier because they are growing kids. Treatments also happen faster.